జిల్లా స్థాయిలో ఉన్న యువజన విభాగంలో ఉన్న ప్రతి యువకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదగాలంటే మన అపోజిషన్లో ఉన్నప్పుడే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ పార్టీ నిర్మాణ విషయంలో కానీ మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువజన విభాగానికి సంబంధించిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మన పార్టీకి భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నాయకులే పార్టీ భవిష్యత్తు అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి యువ నాయకుడికి అందరికీ కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ కష్టాన్ని గుర్తిస్తారు. మనం ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో, గతంలో మనం ఎందువల్ల నష్టపోయామనేది మనందరికీ కూడా తెలిసిందే. ప్రతి ఒక్కరిలోని కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది 2014 నుంచి 2019 వరకు. పార్టీ అంతకుముందు స్థాపించిన దగ్గర నుంచి చాలా కష్టపడ్డాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని ఒక నిస్పృహ, నిరాశ చాలా మందిలో ఉన్న మాట వాస్తవం. కానీ దానికి కారణం ఒకటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో తాడిత పీడిత ప్రజానీకంలో ఉన్న వెనుకబాటుతనాన్ని పాల్గొడుతూ ఉన్నారో, పేదరికాన్ని నిర్మూలిస్తా అన్నారు, ఉద్యోగ కల్పన చేస్తా అన్నారు, సంక్షేమాన్ని అందిస్తారు.